కడప జిల్లా బద్వేల్ పట్టణంలోని మున్సిపాలిటీ ఆవరణలో వైఎస్ఆర్ ఆసరా 4వ విడత పంపిణీ కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్మన్ రాజగోపాలరెడ్డి మరియు మోబమ్మ వారి ఆధ్వర్యంలో నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ దాసరి సుధా, ప్రాజెక్టు డైరెక్టర్ సురేష్ కుమార్ రెడ్డి హాజరయ్యారు। అనంతరం ఎమ్మెల్యే డాక్టర్ సుధా మహిళలతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసిన కార్యక్రమాన్ని ప్రారంభించారు। ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పలువురు వక్తలు ప్రసంగించారు। మహిళల అభివృద్ధి సీఎం జగన్ మోహన్ రెడ్డి పెద్దపీట వేశారని, గత పాలనలో ఇంత అభివృద్ధి ఎన్నడూ జరగలేదని వారన్నారు। ఎప్పుడు చూడని విధంగా మహిళలకు పెద్ద ఎత్తున అండగా నిలబడి ఆసరాను కల్పించడం ముఖ్యమంత్రి గొప్పతనమని కొనియాడారు। నిర్మూలన పట్టణాల్లో కానీ రూరల్ బ్యాక్గ్రౌండ్లో కానీ పేదరికం నిర్మూలించడం కోసం ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ పెట్టడం జరిగింది। అయితే 2019 ముందర ఈ గ్రూప్స్ ఎలా ఉన్నాయి, మనం ఎలా ఉన్నాము అన్నది మీరందరూ ప్రతి ఒక్కరు ఆలోచించాలి। 2019 తర్వాత ఈరోజు మన చేతిలో డబ్బులు ఉందా లేదా, ఆసరా కానీ మీకు సున్నా వడ్డీ కానీ గ్రూప్కి సంబంధించి మాత్రమే నేను అడుగుతున్నాను। 25,500 కోట్ల రూపాయలు బకాయిలు గత ప్రభుత్వము మిగిలిపెట్టిపోయిన ఆ బకాయిలన్నీ కూడా చెప్పిన విధంగా 4 విడతల్లో ఇచ్చిన జగనన్నను మనం ఎప్పటికీ మర్చిపోకూడదు। ఇది కేవలం ఒక మచ్చుతునక మాత్రమే, ఎందుకంటే చెప్పాలంటే ఎన్నో ఉన్నాయి విషయాలు। 2019 ముందర ఒక ఆరోగ్య విషయం తీసుకుంటే ఏ విధంగా ఆ ప్రభుత్వం ఉన్నింది, ఒక్క మెడికల్ కాలేజ్ కూడా రాలేదు। అసలు మెడికల్ కాలేజ్ వల్ల రావడం వల్ల మనకేం ఉపయోగం, ఎవరో పిల్లలు డాక్టర్లు చదువుకుంటారు, మనకేం ఉపయోగం అనుకుంటాం। ఒక మెడికల్ కాలేజ్ వస్తే అది ఒక టెర్షరీ కేర్ సెంటర్ అనమాట। అంటే మనకెట్లా ఒక పిహెచ్సి, ఒక గ్రామ మండల పరిధిలో పిహెచ్సిలు ఉంటాయి। వచ్చినటువంటి మాట ఈనాడు మన ముందున్నటువంటి వాస్తవము అనేటువంటి ఈ సందర్భంగా ప్రతి అక్క చెల్లెమ్మ కూడా గ్రహించాలి। ఇంత ముఖ్య కారణం జగనన్న మహిళా సాధికారికత, మహిళలకు పెద్దపీట వేయాలి, మహిళలు అన్ని రంగాల్లో కూడా ఆ కుటుంబాన్ని కానీ సమాజాన్ని కానీ ముందుండి నడిపించాలి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి అనేక కార్యక్రమాలు ఈనాడు మనకింత పెద్ద ఎత్తున కుటుంబ సంక్షేమానికి దోహదపడుతున్నాయి।